రష్యాలో అయితే భారీగా భూకంపం నమోదైంది. ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీయడం జరుగుతుంది. సో, ఇది అలా కంచట్కాలోని ఆ ప్రాంతంలో అయితే, ఆ ద్వీపంలో అయితే ఇది రెక్టర్ స్కేల్‌పై దాదాపు 8.7 తీవ్రతతో నమోదైనట్టయితే చెప్తున్నారు. అంటే ఇది 8.7 అంటే చాలా ప్రమాదకరంగా పరిగణించాల్సిన తీవ్రత అని చెప్పుకోవచ్చు. దాదాపు 6 కంటే తక్కువగా వస్తే భూకంపాన్ని మనం పరిగణలోకి తీసుకోము. అంత ప్రమాదకరంగా కాదు. కానీ 6 అబోవ్ వచ్చిందంటే చాలా ప్రమాదకరం చెప్పుకోవచ్చు. దాదాపు ఇది 9కి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న మనం క్లియర్‌గా విజువల్స్‌లో నేను మీకు చూపిస్తాను. విజువల్స్‌లో చూడండి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడము, షాప్‌లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడము, బయటికి పోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే సముద్రం కూడా అలలు దాదాపు ఒక 10-15 అడుగుల ఎత్తులో రావడం అయితే జరుగుతుంది. దాదాపు 10 అడుగులంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఇంకా అలాస్కా, అలాగే జపాన్ తీర ప్రాంతాల్లో, అమెరికా వీటి దగ్గర అయితే సునామీ వచ్చే అవకాశం ఉంది మరో 3 గంటల్లో అని చెప్పేసి కూడా జపాన్ కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. ఇది దాదాపు అంటే గతంలో చాలా తక్కువ ఇలాంటి సునామీలు ఎక్కువగా రష్యాలో ఇట్లా జపాన్‌లో వస్తుంటాయి. ఇప్పుడు రష్యాలో రావడము, అలాగే ద్వీపంలో రావడము, కంచట్కా ద్వీపంలో రావడము. అక్కడ ద్వీపం చాలా పెద్దది. కానీ జనాభా మాత్రం 3 లక్షల వరకే ఉంటారు. ఆ 3 లక్షల జనాభా అయితే భయాందోళనకు గురవుతున్నారు. సో, మీరు విజువల్స్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ప్రజలు